హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ప్రీవియస్ వీడియోలో సిలబస్ గురించి విశ్లేషణ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఆ టాపిక్స్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ సెక్షను ఇండియన్ సొసైటీ ఆర్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్. అండ్ థర్డ్ సెక్షను వెల్ఫేర్ మెకానిజం అనేటటువంటి ఒక 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 సెక్షన్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 10 మార్కులు, మొత్తం 30 మార్కులు ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఓకే, అయితే మనము ఈ ఫస్ట్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్కు సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ ది సోషియాలజీ. ఓకే, అసలు సమాజ శాస్త్రము అంటే అర్థం ఏంటి, సమాజ శాస్త్రం యొక్క పరిచయం ఏంటివి అనే దాని గురించి ఈ టాపిక్లో మనం చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సోషియాలజీ? ఫస్ట్ సమాజ శాస్త్రము పరిచయం గురించి చూద్దాం. ఫస్ట్ సమాజ శాస్త్రము పరిచయం. సమాజ శాస్త్రం. ఫస్ట్ డెఫినేషన్స్ ఆఫ్ ది ఇండియన్ సోషియాలజీ. భారతీయ సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ అండ్ ఇంట్రడక్షన్ టు సోషియాలజీ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు సమాజ శాస్త్రము అంటే అర్థం ఏంటి? మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి. ఆ సంఘజీవనంలో ఏర్పడే సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రము అని పిలుస్తారు. మానవుడు సంఘజీవి, ఆ సంఘజీవనంలో ఏర్పడే సంబంధాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రము అంటారు. సార్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ సంఘజీవి? ఓకే, సంఘజీవి మీన్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ది సమ్ ఏరియాస్. అంటే గుంపులుగా జీవన విధానాన్ని కొనసాగించడమే సమాజ శాస్త్రము లేదా సమూహాన్ని సంఘజీవులుగా పేర్కొనడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో, ఓకే, 19వ శతాబ్దంలో ఈ యొక్క సమాజ శాస్త్రము అనేటటువంటి పదము ఏ దేశంలో ఆవిర్భవించింది అంటేనేమో యూరప్లో ఆవిర్భవించడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో యూరప్లో ఆవిర్భవించినది సమాజ శాస్త్రము అని చెప్తారు. ఈ సమాజ శాస్త్రము అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే ఆగస్ట్ కోమ్ట్. ఓకే, ఆగస్ట్ కోమ్ట్ అనేటటువంటి ఒక సామాజికవేత్త 1838వ సంవత్సరంలో సమాజ శాస్త్రము అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే ఈ యొక్క ఆగస్టు కోమ్టును ఏ విధంగా పిలుస్తారు అంటేనేమో ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ. ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఆగస్టు కోమ్టును పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ, ఫాదర్ ఆఫ్ సెకండ్ వరల్డ్ సోషియాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఎమైలీ డర్క్హైమ్. మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అన్నప్పుడు ఎవరు అంటేనేమో ఐరావతి కార్వే. మదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ అన్నప్పుడు హ్యారియట్ మార్టినో. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ జిఎస్ ఘర్యే. ఓకే,
మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ మొత్తం కూడా చూడాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సమాజ శాస్త్రం అనేటటువంటి పదాన్ని ఉపయోగించినది ఎవరు అంటేనేమో ఆగస్ట్ కోమ్ట్. 1838 సంవత్సరంలో అంటే ఆయన పదాన్ని వాడిండు. అందుకే ఫాదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ అని ఆగస్ట్ కోమ్ట్ను పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ సెకండ్ వరల్డ్ సోషియాలజీ అని ఎమైలీ డర్క్ హైమ్ను, మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ ఐరావతి కార్వే, మదర్ ఆఫ్ వరల్డ్ సోషియాలజీ అన్నప్పుడు హ్యారియట్ మార్టినో, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అన్నప్పుడు జిఎస్ గర్యేను పేర్కొనడం జరుగుతుంది. జిఎస్ గర్యే 2 బుక్స్ రాసిండు. ఆ బుక్స్ ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఫస్ట్ బుక్ వచ్చేసి క్యాస్ట్ కామా రేస్ ఇన్ ఇండియా, రేస్ ఇన్ ఇండియా. సెకండ్ క్యాస్ట్ క్లాస్ అండ్ అక్యుపేషన్. ఓకే, అక్యుపేషన్. ఈ విధంగా 2 బుక్స్ రాసిన పర్సన్ ఎవరు సార్ అంటే జిఎస్ గర్యే అని పేర్కొంటారు. అంటే ఈ యొక్క ఫాదర్ ఆఫ్ అంటే భారతదేశ సోషియాలజీకి తండ్రి వంటి వాడు అని ఎవరిని పిలుస్తారు అంటే జిఎస్ గర్యే. ఈ జిఎస్ గర్యే కానీ తర్వాత వచ్చేసి ఐరావతి కార్వే, వీళ్ళిద్దరూ కూడా ఒక యూనివర్సిటీలో ఇద్దరు కూడా ప్రొఫెసర్సే. వీళ్ళిద్దరూ మన దేశానికి సంబంధించిన వాళ్ళు. ఈ ఇద్దరు భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రజల జీవన విధానం గురించి, ఒక మనిషి యొక్క జీవన విధానం గురించి, అన్ని రకాల అంశాల గురించి అధ్యయనాలు చేసినటువంటి వారిలో వీరిద్దరు కూడా ప్రథములు అని కూడా చెప్పొచ్చు. వీళ్ళు ఎన్నో రకాల పరిశోధనలు చేసి భారతీయ సామాజిక వ్యవస్థలో కుటుంబం కానీ బంధుత్వం కానీ ఇలా అనేక రకాల అంశాల మీద ఎన్నో సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపి మనకు కొన్ని అంశాల మీద నిర్ణయించడం అనేది కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఇందులో చూసినట్లయితే నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అని చూస్తే ఈ సోషియాలజీ అనేటటువంటి పదము 2 భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. లాటిన్ భాషలో సోషియస్ అనగా ఏంటిది అంటే సోదరుడు లేదా మిత్రుడు లేదా కామ్రేడ్ లేదా సమాజము. ఓకే, సమాజము అనేటటువంటి అర్థం వస్తుంది. తర్వాత 2 లాగాస్ ఆర్ లోగోస్ అనేటటువంటి పదము గ్రీకు భాషా పదము. గ్రీకు భాషలో లోగోస్ అంటే అర్థం ఏంటిది అంటే అధ్యయనం అనే అర్థం వస్తుంది. అధ్యయనము లేదా పరిశీలన. ఓకే, సోషియాలజీ అనేటటువంటి పదము 2 భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. ఒకటి లాటిన్ భాషలో సోషియస్ అంటే అర్థం ఏంటి అంటే మిత్రుడు, సోదరుడు, కామ్రేడ్ లేదా సమాజం అనేటటువంటి అర్థం వస్తుంది. సార్ ఇక్కడ కామ్రేడ్స్ అంటున్నాం. ఒక పొలిటికల్ పార్టీస్లో మనకు ఎక్కువగా వినబడేటటువంటి మాటనే కామ్రేడ్స్. సిపిఐలో కానీ సిపిఎంలో కానీ ఎక్కువగా మనం వాడేటటువంటి పదాలు ఏంటివంటే కామ్రేడ్స్. మరి కామ్రేడ్ అంటే అర్థం ఏంటి అంటే సమాజము లేదా మిత్రుడు లేదా సోదరుడు అనేటటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ లాగాస్ అనేటటువంటి పదము గ్రీకు భాషా పదము. గ్రీకు భాషలో లాగాస్ అంటే అర్థం ఏంటిది అంటే అధ్యయనము లేదా శాస్త్రము, పరిశీలన, ఇలాంటి ఎన్నో రకాల అంశాల గురించి మనము ఇందులో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి చూస్తే ఈ యొక్క సమాజ శాస్త్రానికి సంబంధించి చాలామంది సోషియాలజిస్టులు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఓకే,
ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఏం చెప్తుంది సార్ అని చూస్తే చూద్దాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింగ్స్లే డేవిస్, తర్వాత స్మాల్, నెక్స్ట్ మార్షల్ జేమ్స్, విలియం గ్రాహం సమ్నర్, నెక్స్ట్ హెచ్ ఫెయిర్ చైల్డ్. ఓకే, మొత్తము కొన్ని నిర్వచనాలు చూద్దాం. సమాజ శాస్త్రం మీద కొంతమంది సోషియాలజిస్టులు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు ఏంటివి అని చూస్తే ఫస్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఓపెన్ చేసి వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ సోషియాలజీ అనేటటువంటి అర్థాన్ని గనక మనం వెతుకుతే ఏమని కనిపిస్తుంది సార్? ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే సమాజము, సామాజిక ప్రవర్తన, అభివృద్ధిల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే సమాజ శాస్త్రము అని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, వాట్ ఈజ్ ద మీన్ ఆఫ్ సోషియాలజీ? సమాజము మరియు సామాజిక ప్రవర్తన మరియు అభివృద్ధిల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సమాజ శాస్త్రము అంటారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో రాయబడింది. ఓకే, అంటే సమాజం అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో మానవుడికి, పరిసరాలకు, మానవుడికి, పర్యావరణానికి మధ్య ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్ గురించి తెలియజేయడం. తర్వాత సామాజిక ప్రవర్తన, సమాజంలో ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ గురించి, సమాజంలో ఒక వ్యక్తి యొక్క నడవడిక గురించి, మరియు సమాజంలో ఆ వ్యక్తి యొక్క పాత్ర, అభివృద్ధిల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే ఏది? సమాజ శాస్త్రము అని అంటారని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కింగ్స్లే డేవిస్, తర్వాత స్మాల్ మరియు విలియం గ్రాహం సమ్నర్, ఈ ముగ్గురు కూడా ఒకే నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరు? కింగ్స్లే డేవిస్, స్మాల్, వన్ పేరు స్మాల్, విలియం గ్రాహం సమ్నర్, ఈ ముగ్గురు ఏం చెప్పినంటే సమాజం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే సమాజ శాస్త్రము అంటారని ఆ ముగ్గురు ఒకే పదాన్ని పేర్కొన్నారు. ఓకే, సమాజం గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని సమాజ శాస్త్రం అంటారని వాళ్ళు ముగ్గురు చెప్పిండ్రు. తర్వాత మార్షల్ జేమ్స్ ఇతనేం చెప్పింది సార్ అంటే మానవుడి గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే సమాజ శాస్త్రము అంటారని ఇతను పేర్కొన్నాడు. అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాల్డ్ సోషియాలజీ. ఒక మనిషి గురించి అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రము అని పేర్కొన్నాడు. హెచ్ ఫెయిర్ చైల్డ్, మరి ఇతనేం చెప్పింది సార్ అంటేనేమో ద రిలేషన్షిప్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్, దీస్ ఆర్ కాల్డ్ సోషియాలజీ. అంటే మానవుడికి మరియు పరిసరాలకు మధ్య ఉండే సంబంధాల కలయికనే సమాజ శాస్త్రము అంటారని ఆయన పేర్కొన్నాడు. అంటే చాలామంది సమాజ శాస్త్రం మీద ఎన్నో రకాల నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం అన్నది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో సమాజ శాస్త్రము అనేటటువంటి పదము యూరోప్లో ఆవిర్భవించడం అన్నది జరిగింది. అంటే సమాజం గురించి, అంటే సమాజంలో ఒక వ్యక్తి యొక్క కదలికలు కానీ, సమాజంలో ఆ వ్యక్తి యొక్క జీవన విధానం గురించి,
ప్రతీది తెలియజేసేటటువంటి శాస్త్రాల కలయికని ఏమంటారు అంటే సమాజ శాస్త్రము అంటారని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్, నెక్స్ట్ ఇయాన్ రాబర్ట్ సన్. ఓకే, ఈ సోషియాలజీ మీద కొంతమంది వ్యక్తులు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. జాన్ స్టూవర్ట్ మిల్ ఇతను సోషియాలజీ, ఓకే, సోషియాలజీని ఇతను ఏ విధంగా పిలిచిండు అని చూస్తే ఎథ్నాలజీ అనేటటువంటి పదాన్ని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఇయాన్ రాబర్ట్ సన్, ఇయాన్ రాబర్ట్ సన్ గురించి చూస్తే సాధారణంగా సోషియాలజీ అంటే సామాజిక వ్యవస్థ ఏర్పడడానికి కొన్ని రకాల కారణాల గురించి చెప్పిండ్రు. అవి ఏంటివి సార్ అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో భిన్న సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత ఫ్రెంచ్ విప్లవ ఫలితాలు మరియు అభివృద్ధి విధానాలు, వీటన్నింటి కలయిక ద్వారా సమాజ శాస్త్రము ఏర్పడి ఉంటుందని ఇయాన్ రాబర్ట్ సన్ అనేటటువంటి పర్సన్ పేర్కొనడం జరిగింది. అంటే జాన్ స్టూవర్ట్ మిల్ ఏం చెప్పిందంటే సోషియాలజీకి బదులుగా ఎథ్నాలజీ అనేటటువంటి పదాన్ని ఉపయోగించిండ్రు. కానీ ఒకప్పుడు చూసినట్లయితే సోషియాలజీకి బదులుగా ఒకప్పుడు సోషల్ ఫిలాసఫీ ఆఫ్ ఎథిక్స్, సోషల్ ఫిజిక్స్ ఇలాంటి మాటలు వాడుకలో ఉండేటివి. తర్వాత కాలంలో సోషియాలజీ అనేటటువంటి పదానికి బదులుగా ఎథ్నాలజీ అనేటటువంటి పదాన్ని మిల్ ఉపయోగించడం జరిగింది. మరి ఇయాన్ రాబర్ట్ సన్ ఏం చెప్తున్నాడు సార్ అని చూస్తే ఈ యొక్క భిన్న సంస్కృతి, తర్వాత ఫ్రెంచ్ విప్లవ ఫలితాలు, తర్వాత అభివృద్ధి విధానాలు ఇవన్నీ కూడా సోషియాలజీకి కారణాలుగా ఇతను పేర్కొన్నాడు. ఇయాన్ రాబర్ట్ సన్ యొక్క గ్రంథం వచ్చేసి ఏంటిది అని చూస్తే సోషియాలజీ అనేటటువంటి గ్రంథంలో వీటి గురించి వివరణ ఇవ్వడం అన్నది జరిగింది. మెగస్తనీస్ కానీ తర్వాత పాహియాన్ కానీ కొంతమంది సోషియాలజిస్టులు భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారతదేశంలో భారతీయ సామాజిక నిర్మితి విధానం మీద కూడా ఎన్నో రకాల గ్రంథాలు, ఆ గ్రంథాలలో భారతీయ సమాజం మీద ఎన్నో రకాలుగా నిర్వచనాలు ఇవ్వడం అన్నది కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే భారతీయ సామాజిక వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన లక్షణాలు చూద్దాం. భారతీయ సామాజిక వ్యవస్థకు సంబంధించిన లక్షణాల గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి వచ్చేసి ప్రజల జీవన విధానము అనున్నది వారు నివసించేటటువంటి భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే భారతీయ సామాజిక వ్యవస్థ యొక్క లక్షణాలు చూద్దాం. మరి ఇండియన్ సొసైటీ అనేటటువంటి దాంట్లో భారతీయ సమాజంలో ప్రజల యొక్క లక్షణాలు మరియు సమాజంలో వారి యొక్క జీవన విధానం గురించి చూస్తే భారతదేశంలో ప్రజల జీవన విధానం అనున్నది వారు నివసించే భౌగోళిక వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏప్రిల్లో కానీ మే మాసంలో కానీ విపరీతమైనటువంటి ఎండాకాలంలో కూడా 40, 42, 45 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా
హైదరాబాద్ వంటి మహానగరంలో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఎండలో. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడలో చూస్తే 32-35 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా ఆరు బయట ఎండలో నడవడం అసాధ్యం. కారణం ఏంటి అంటే ఇవన్నీ కూడా సీ కోస్టల్ ఏరియాస్, అంటే సముద్ర ప్రాంతానికి దగ్గర. హైదరాబాద్ అన్నది దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతంలో ఉండడం, అంటే ఎవరికి ఇష్టమైన ప్రాంతంలో వారు నివసించడం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని గోండులు డీప్ ఫారెస్ట్ ఏరియాలో, నాగర్ కర్నూల్ జిల్లాలో ఉండేటటువంటి చెంచులు కావచ్చు, తర్వాత కొండ సవర బగత అనేటటువంటి గిరిజన తెగలు ఎక్కడ సార్ అంటే గోదావరి కృష్ణ డెల్టా ప్రాంతాల దగ్గర, కర్నూలు, ఆ యొక్క ఎమ్మిగనూరు, ఆత్మకూరు, ప్రకాశంలో ఉండేటటువంటి చెంచులు కూడా, అంటే వాళ్ళందరూ అటవీ ప్రాంతాలలో కానీ కొండ ప్రాంతాలలో, గుట్ట ప్రాంతాలలో నివసిస్తున్నారు. అంటే ఎవరి యొక్క జీవన విధానము అనున్నది మనకి ఇక్కడ పాపి కొండల దగ్గర కూడా చెంచులు ఉంటారు. అయితే ప్రజల యొక్క జీవన విధానం అనున్నది వారు అనుకున్న చోట అనుకున్న విధంగా వాళ్ళు డిజైన్ చేసుకోవడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ రెండవది వచ్చేసి భారతదేశంలో పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అనున్నది అమలులో ఉంది. ఓకే, కుటుంబం అనున్నది అమలులో ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే సమ్నర్ అండ్ మోర్గాన్, సమ్నర్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, తర్వాత మోర్గాన్ అనేటటువంటి మరొక సోషియాలజిస్టు, వీళ్ళిద్దరూ ఏం చెప్పిందంటే అనాదిగా నుండి అంటే భారతదేశంలో మొదటి స్థానం నుంచి కూడా మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అమలులో ఉండేదని, పురుషుల యొక్క డామినేషన్ పెరిగిపోవడం వల్ల పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అనున్నది అమలులోకి వచ్చినట్లుగా సోషియాలజిస్టులు పేర్కొనడం అన్నది జరుగుతుంది. అంటే పితృస్వామిక కుటుంబం అంటే ఆస్తి కానీ, అధికారం కానీ, ఆచార వ్యవహారాలు కానీ, ఇంటి బాధ్యత కానీ ప్రతీదీ కూడా తండ్రి చేతిలో ఉంటే పితృస్వామిక, తల్లి చేతిలో ఉంటేనేమో మాతృస్వామిక కుటుంబ విధానము అనే పదంతో పిలుస్తారు. కానీ సమ్నర్ మోర్గాన్ అనేటటువంటి సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే అనాదిగా నుండి భారతీయ సామాజిక వ్యవస్థలో తల్లి ఆధిపత్యంలోని కుటుంబం అనేది నడిచింది. కానీ ఇప్పుడు పురుషాధిక్యత, పురుషుల జనాభా పెరగడం వల్ల ఈ విధంగా ఏర్పడిందని వారి యొక్క అభిప్రాయము. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో ఉన్న మొత్తం మతాలు ఎన్ని అంటే 7 మతాల వారు ఉండడం జరిగింది. ఓకే, 7 మతాల వారు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అని ఒకసారి మనం చూస్తే ఫస్ట్ హిందువులు, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కు, బౌద్ధ మతం, జైన మతం, పార్సీ మతం, మొత్తము 7 మతాలు ఉన్నాయి. అకార్డింగ్ టు 2011, ఓకే, అకార్డింగ్ టు 2011 total number of religions in India 7 religions is there. Okay, according to 2011 అయితే సెంట్రల్ గవర్నమెంట్ 7వ మతమైనటువంటి పార్సీ రిలీజియన్ లేదని కూడా పేర్కొనడం జరిగింది. కానీ నేషనల్ ఎకనామికల్ సర్వే రిపోర్ట్స్ కానీ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పార్సీ మతము భారతదేశంలో 69,000 మంది వరకు ఉన్నట్లుగా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అంటే భారతదేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు ఉండడం వల్ల
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి అని ఎవరిని పిలుస్తారు అంటేనేమో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ను పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. మరి హిందువులు, ఇస్లాంలు, క్రిస్టియానిటీ, సిక్కు, బౌద్ధ, జైన అండ్ పార్సీ వీళ్ళ గురించి కూడా మనకు టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళతో పాటుగా మళ్ళీ గిరిజనులు కూడా ఉండడం అన్నది జరిగింది. మరి అవి ఏంటివి అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఏంటిది సార్ అని చూస్తే మొత్తం 7 మతాలలో హిందూ మతం చూద్దాం. మరి హిందూ మతానికి సంబంధించిన మత గ్రంథం ఏంటిది అంటేనేమో భగవద్గీత. ఓకే, హిందూ మత గ్రంథం ఏది? భగవద్గీత. ఈ యొక్క హిందూ మతం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటిది అంటే వేదాలు. అంటే హిందూ మత స్థాపకుడు ఒక పర్సన్ ఉన్నాడు ఇలాంటివి లేదు. ప్రపంచ దేశాలు ఏర్పాటు కాకముందే హిందూ సామాజిక వ్యవస్థ అన్నది డెవలప్మెంట్ అయ్యిందని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ హిందూ సామాజిక వ్యవస్థ అంటే నాట్ ఓన్లీ హిందూ మతం అని కాదు, అంటే ఆ విధంగా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినదిగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రెండవ మతము ఏంటిది సార్ అంటే ఇస్లాం మతం గురించి చూద్దాం. మత గ్రంథం ఏంటిది అంటేనేమో ఖురాన్. ఓకే, మరి ఇస్లాం మత స్థాపకుడు ఎవరు అంటేనేమో మహమ్మద్ ప్రవక్త. ఓకే, ఇతను ఇస్లాం మత స్థాపకుడు. తర్వాత మూడవ రిలీజియన్ ఏంటిది అంటేనేమో క్రిస్టియానిటీ. ఓకే, క్రిస్టియానిటీ బైబిల్. తర్వాత స్థాపకుడు ఎవరు సార్ అంటేనేమో యేసుక్రీస్తు. నెక్స్ట్ సిక్కు మత గ్రంథం. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగేంటి క్వశ్చన్. సిక్కు మత గ్రంథం వచ్చేసి శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్. శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్. స్థాపకుడు గురు నానక్. ఓకే, గురు నానక్. తర్వాత సిక్కు మతం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం గురించి చూద్దాం. ఇక్కడ బౌద్ధ మత గ్రంథము వచ్చేసి త్రిపీఠకాలు. మరి ఫౌండర్ ఎవరు సార్ అంటే గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ జైన మత గ్రంథము అంగాలు లేదా పూర్వాలు. వర్తమాన మహావీరుడు. 7th రిలీజియన్ పార్సీ. జెండా అవెస్తా. స్థాపకుడు జరాతృష్ట. ఓకే, జరాతృష్ట. ఇది మతం. తర్వాత వచ్చేసి మత గ్రంథం. ఫౌండర్ అంటే స్థాపకుడు, ఫౌండర్. ఓకే, ఒకసారి మనం చూస్తే ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో 7 రకాల మతాలు ఉన్నవి. ఓకే, అయితే ఇందులో సెంట్రల్ గవర్నమెంటు పార్సీ మతం లేదు అని పేర్కొనడం జరిగింది. కొన్ని సర్వేలు మాత్రం 69,000 మంది వరకు ఉన్నట్లుగా చెప్పింది. ఓకే, ఒకసారి మనం చూస్తే ఈ 7 మతాలలో అత్యంత పురాతనమైన మతము అని దేనిని పిలుస్తారు అంటే హిందూ మతాన్ని పిలుస్తారు. హిందూ దేశమని నేపాల్ను పేర్కొంటారు. భారతదేశంలోనే అతి పురాతనమైనది
భారతదేశంలోనే అతిపెద్ద మతం అని దేనిని చెప్తారు అంటే హిందూ మతాన్ని పేర్కొంటారు. తర్వాత ఇస్లాం మతం గురించి చూద్దాం. మరి ఇస్లాం మతం భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మతం ఇస్లాము. భారతదేశంలో మూడవ అతిపెద్ద మతం ఏది అంటే సిక్కు. భారతదేశంలో అతిపెద్ద మత సమూహాలలో ఒకటిగా చెలామణి అవుతూ ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్న మతం ఏది అంటే కూడా సిక్కు మతమే. సార్ మరి ప్రపంచంలోనే అతిపెద్ద మతం అన్నప్పుడు క్రిస్టియానిటీ, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మత శాఖ ఏది సార్ అంటే సున్నీలు. ఓకే, ఒకసారి మనం దీని గురించి చూస్తే కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉన్నాడు. హిందూ మత గ్రంథము భగవద్గీత. మరి ఇక్కడ మనం చూస్తే ఫలానా వ్యక్తి స్థాపించడని చెప్పి ఎక్కడా కూడా లేదు. హిందూ మతం ఏర్పడడానికి ప్రధానమైన కారణం వేదాలు. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలలో అత్యంత పురాతనమైన వేదం అని దేనిని పిలుస్తారు అంటే ఋగ్వేదంను పిలుస్తారు. ఓల్డెస్ట్ వేద అన్నప్పుడు ఋగ్వేదము. గాయత్రి మంత్రం గురించి చెప్పే వేదం ఏది అంటే కూడా ఋగ్వేదమే. ఓకే, నెక్స్ట్ ఇస్లాం మత గ్రంథం వచ్చేసి ఖురాను. స్థాపకుడు ఎవరు సార్ అంటే మహమ్మద్ ప్రవక్త. ఓకే, క్రిస్టియానిటీ బైబిల్ యేసుక్రీస్తు. నెక్స్ట్ సిక్కు. మరి సిక్కు మత గ్రంథ స్థాపకుడు గురునానకు. మత గ్రంథము శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్. మొన్న రీసెంట్గా 2016 తెలంగాణ గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏమడిగిండు అంటే శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్ అనేటటువంటి మత గ్రంథాన్ని రాసినది ఎవరు అని క్వశ్చన్ అడిగిండు. గురు అర్జున్ దేవ్ అనేటటువంటి పర్సన్ ఆయన రాసిండు. ఈ శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్ అనేటటువంటి మత గ్రంథము ఏ లిపిలో రాసిండు అని అడిగితే ఆ లిపి పేరు ఏంటిది అంటే గురుముఖి లిపిలో ఇతను రాయడం జరిగింది. నెక్స్ట్ బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. మత గ్రంథము త్రిపీఠకాలు. జైన అంగాలు లేదా పూర్వాలు. వర్తమాన మహావీరుడు. పార్సీ రిలీజియన్ జెండా అవెస్తా మరియు జరాతృష్ట. ఓకే, జరాతృష్ట స్థాపకుడు. అయితే ఇక్కడ మనం భారతీయ సామాజిక వ్యవస్థలో చూస్తే 7వ మతం ఒక్కటి తీసేస్తే 6 మతాలు ఉన్నట్లుగా ఇండియన్ సొసైటీ ఆర్ సెంట్రల్ గవర్నమెంటు అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా 6 మతాల మీదనే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ మతాలతో పాటుగా మళ్ళీ మనకు ఆదిమ గిరిజనులు కూడా ఉన్నారు. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ ఏది అంటే బిల్లులు. వీరి యొక్క జనాభా 5.2 మిలియన్లు ఉంది. రెండవ స్థానంలో ఉన్నది సంతాళ్ళు. 3.6 మిలియన్స్ వీళ్ళున్నారు. బట్ నౌ 2023 ప్రకారము భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన మత సమూహము సంతాళ్ళు. సెకండ్ పొజిషన్లో ఉన్నది గోండులు. తర్వాత థర్డ్ పొజిషన్లో ఉన్నది ఏది సార్ అంటేనేమో బిల్లులు. ఓకే, ఇలా మొత్తం కూడా. అయితే ఈ యొక్క 7 మతాలతో పాటుగా ఆదిమ గిరిజన తెగలు, గిరిజనులు అంటే ఇన్క్లూడ్ హిందూ రిలీజియన్ కిందికే వస్తారు. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఉన్నారన్నది ఒకటి కాన్సెప్ట్. అంటే 2011 అకార్డింగ్ టు 2011 లార్జెస్ట్ ట్రైబ్ ఇన్ ఇండియా బిల్లులు ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ సంతాల్ బిల్లులు. హైయెస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఇన్ ఇండియా బిల్స్ రాజస్థాన్లో ఎక్కువగా కనబడతారు.
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇలా చాలా చోట్ల కూడా బిల్లుల జనాభా ఉంది. నెక్స్ట్ సంతాల్, వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఎక్కువగా వీళ్ళు ఉంటారు. దేశమంతా స్ప్రెడ్ అయ్యిండు, కానీ ఎక్కువ అన్నప్పుడు ఎక్కడ రాజస్థాన్లో ఉండేది బిల్లులు, తర్వాత వెస్ట్ బెంగాల్ సంతాళ్ళు. అయితే 2011లో బిల్లులు సంతాళ్ళు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. 2022-23 నాటికి చూసినట్లయితే ఈ ఫస్ట్ పొజిషన్ సంతాళ్ళు, సెకండ్ పొజిషన్ గోండులు, థర్డ్ పొజిషన్ బిల్లులు అని మనకు నివేదికలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ బిల్లులు సంతాళ్ళు చూసినట్లయితే వివాహ పద్ధతులు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. వివాహాలు ఈ బిల్లులు సంతాళ్ళు వీళ్ళిద్దరు సంవత్సరానికి ఒకే ఒక రోజున మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఆ రోజు ఏది సార్ అంటేనేమో హోలీ పండుగ రోజున మాత్రమే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆ హోలీ పండుగ కోసము వాళ్ళు సంవత్సరం అంతా ఎదురు చూసుకుంటూ ఉంటారు. అయితే ఎలా చేసుకుంటారు అనే దాని గురించి చూస్తే, ఒక గ్రామీణ ప్రాంతంలో పెద్ద మనుషులు ఏం చేస్తారంటే హోలీ పండుగ జరగడానికి ముందు, అంటే ఒక 4-5 రోజులకు ముందు ఏం చేస్తారంటే ఆ గ్రామీణ ప్రాంతాలు మొత్తం తిరుగుతారు. అంటే చిన్న చిన్న గుడారాలు ఇట్లా ఉంటాయి. ఇక్కడ ఒక కొన్ని ఇండ్లు, లేకపోతే ఒక పల్లెటూరులో 30-40 ఇండ్లు, లేకపోతే 10-15 ఇండ్లు ఇట్లా ఉంటాయి. పెద్ద మనుషులు ఆ ఊరు మొత్తం తిరుగుతారు. తిరిగి ఏం చేస్తారంటే మీ ఇంట్లో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పేర్లు మొత్తం కూడా నోట్ చేసుకుంటారు. హోలీ పండుగ రోజున ఒక భూమి, అంటే ఊరు మధ్య భాగంలో రచ్చబండ కావచ్చు, దేవాలయం దగ్గర ఒక పెద్దగా ఏం చేస్తారంటే ఒక కట్టెను నాటుతారు, లేకపోతే ఒక పిల్లర్ను భూమిలో వేసి నాటుతారు. నాటి ఏం చేస్తారంటే దీనికి మొత్తం కూడా ఆయిల్ కానీ గ్రీజ్ కానీ మొత్తం అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత ఈ సర్కిల్ ముందు ఫస్ట్ అమ్మాయిలు, తర్వాత వీరి యొక్క వెనక భాగంలో అబ్బాయిలు అంటే వివాహం చేసుకోబోయేటటువంటి యువకులు ఆ పిల్లర్ చుట్టూ నిలబడి ఒక గంట సేపు ఆచార సాంప్రదాయాల పరంగా డ్యాన్సులు, నృత్యాలు చేయడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆదిలాబాద్ డిస్టిక్లో ఉండేటటువంటి గుస్సాడి నృత్యము, తిమ్సా, రేలా ఇలా కొన్ని రకాలైనటువంటి డ్యాన్సెస్ ఉంటాయి. వీళ్ళు కూడా పెర్ఫార్మింగ్ ఫర్ ది రిచువల్స్. ఓకే, వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఆ యొక్క పిల్లర్ చుట్టూ నిలబడి ఒక 1 అవర్ పాటు డ్యాన్సులు చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 1 అవర్ అంటే ఒక గంట అయిపోయిన తర్వాత మైక్లో పెద్ద మనిషి అనౌన్స్మెంట్ చేస్తుంటాడు, మీరందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తాడు. అప్పుడు అందరూ వేరువేరుగా వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఓకే, రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే అబ్బాయిలకు చెస్ట్ నెంబర్ ఇస్తారు, అంటే జెర్సీ నెంబర్ 1, 2, 3, 4 అట్లా నెంబర్ ఇస్తారు మైక్లో. సరే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆఫ్టర్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అమ్మాయిలు వచ్చి ఆ పిల్లర్ చుట్టూ నిలబడతారు. ఇప్పుడు పెద్ద మనిషి నెంబర్ 1 అన్న వెంటనే ఆ పర్సన్ ఒక 100 మీటర్ డిస్టెన్స్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ ఈ యొక్క పిల్లర్ పైభాగం వరకు ఎక్కాలి. పిల్లర్ పైభాగం వరకు ఎండ్ ఆఫ్ ది పాయింట్లో ఏం చేస్తారంటే ఆల్రెడీ ఆ పిల్లర్ నాటేటప్పుడు పైన ఒక తెల్లని బట్టలో కొబ్బరికాయను, ఒక బెల్లం ముక్కను ఉంచి కట్టింటారు. అతను అలానే పైకి పాకుకుంటూ ఎక్కాలి. ఆ అబ్బాయి యొక్క క్లాత్ ఓపెన్ చేసి మోచేయితోన టెంకాయను పగలగొట్టాలి. టెంకాయను పగలగొట్టి అందులో కొబ్బెర, బెల్లం ముక్కను తిని కిందికి దిగి రావాలి. కిందికి దిగి వచ్చిన వెంటనే ఆ యొక్క వలయాకారంలో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తాడు, అందరూ వరుసగా నిలబడండి అంటాడు. అందరూ వరుసలో వచ్చి నిలబడతారు. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే విన్నర్ ఉన్నాడో వాళ్ళ చుట్టూ 1 or 2 టైమ్స్ తిరిగి థర్డ్ అమ్మాయి నచ్చిందనుకో ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల పరంగా నడిచేటటువంటి వివాహ పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ అబ్బాయి పైకి వెళుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ సర్కిల్ ఎవరున్నారు, అమ్మాయిలు. వీళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయి పైకి వెళ్ళకుండా
అతని జుట్టు పట్టి లాగడం, షర్టు పట్టి లాగడం, పాయింట్ పట్టి లాగడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే ఆ రోజు మ్యారేజ్, లేకుంటే లైఫ్ లాంగ్ అన్మ్యారీడ్ పర్సన్గానే మిగిలిపోవలసి వస్తుంది. ఇవి వారి యొక్క మత సాంప్రదాయాలు, మత వివాహ పద్ధతులు అని చెప్పాలి. అంటే ఇలాంటి తేడాలు, అంటే ఒక్కొక్క గిరిజన తెగలో వివాహ పద్ధతులు ఏ విధంగా ఉన్నవి, మరి భారతీయ సామాజిక వ్యవస్థలో ప్రజల యొక్క జీవన విధానం ఎలా ఉంది, ఇలాంటి అన్ని రకాల వివాహ సంబంధాలు, అన్ని రకాల బంధుత్వాల గురించి సోషియాలజీ అనేటటువంటి ఒక పాయింట్ను ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ తర్వాత సంతాల్. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరున్నారంటే ద్రౌపది ముర్ము. ఆమె సంతాల్ ట్రైబల్ ఉమెన్, సంతాల్ ఆమెది. ఓకే, ఆమె సంతాల్ అనేటటువంటి గిరిజన సమూహానికి సంబంధించిన ఒక మహిళ. అయితే మరి సంతాళ్ళు కూడా వీళ్ళు ఎక్కువగా వెస్ట్ బెంగాల్లో కనబడతారు. వీళ్ళు కూడా హోలీ పండుగ రోజుననే వివాహం చేసుకుంటారు. అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హోలీ అంటున్న కలర్స్, అబ్బాయి చేతిలో కలర్ పట్టుకొని ఆ విధంగా విసిరివేస్తాడు. విసిరివేసినప్పుడు అమ్మాయికి ఇష్టం ఉంటే ఆమె మీద పడిన కలర్ తీసుకొని అబ్బాయి మీద వేస్తారు. అప్పుడు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయినట్లే. సార్ అబ్బాయి వేసిండు, అమ్మాయి రిప్లై ఇవ్వలేదు అంటే ఆమెకి ఇష్టం లేదు అని అర్థం అన్నమాట. ఈ రకంగా కూడా వివాహ పద్ధతులు అనేటివి జరుగుతాయి. అంటే ఒక్కొక్క ఆచార సాంప్రదాయాలు ఒక్కొక్క విధంగా ఉన్నవి అని చెప్తారు. ఈ 1 నుంచి 7 వరకు అన్ని దాంట్లో చూస్తే ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేసేది మొత్తం కూడా పితృస్వామిక కుటుంబ వ్యవస్థనే. పేట్రియార్కల్ ఫ్యామిలీ సిస్టమ్ ప్రిడామినెంట్ ఇన్ ఇండియన్ సొసైటీ. అంటే మన ఇంటిని మెయింటైన్ చేసేది ఫాదర్, కానీ ఒకే ఒక మతంలో మాత్రము తండ్రి మెయింటైన్ చేయడు, తల్లి మెయింటైన్ చేస్తుంది. మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని చెప్తారు. అది ఏది సార్ అంటేనేమో ఏది సిక్కు మతంలో మాత్రము ఇంటిని మెయింటైన్ చేసేది తల్లి అని చెప్తారు. తల్లి ఆధీనంలోనే ఈ యొక్క మెయింటైన్ జరుగుతుంది. ఓవరాల్గా మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే వివాహ పద్ధతులు హిందూ ఎప్పుడన్నా మార్నింగా, ఉదయం, తర్వాత సాయంత్రమా, రాత్రే ఎప్పుడన్నా మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ ఇస్లాం మతంలో మాత్రం రాత్రి వేళలో, సిక్కు మతంలో మాత్రము తెల్లవారుజామున, క్రిస్టియానిటీలో చూస్తే ఉదయం 7 గంటల లోపు, సాయంత్రం 7 గంటల లోపు వివాహాలు అనేటివి ఎక్కువగా జరుపుతారు. ఏ మత సాంప్రదాయాలు చూసినా సరే, అంటే వారి యొక్క ఉండేటటువంటి విధానం, ఆచార వ్యవహారాలు, వారు కలిసిమెలిసి ఉండేటటువంటి ప్రాంతం కూడా డిసైడ్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే.